మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీని ఆర్థికంగా దివాలా తీయించేశారు, సర్వనాశనం చేసేశారు. ఋషికొండలో, విశాఖపట్నంలో సంబంధించి ఋషికొండలో భవనాలను కట్టించారు. తన కోసమే, తన సౌకర్యార్థం కోసం కట్టించుకున్నారు. రాష్ట్ర ఖజానాను దుర్వినియోగం చేశారు. ఇట్లాంటి ఈ విధంగా కూటమి నేతలు అనేటటువంటి విధంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ వైసీపీ నుంచి చెప్తున్నది ఏంటి, అలాగే ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి, ఆయన నా హయాంలో ఒక 240-250 కోట్లు పెట్టి ఆ ఋషికొండలు విశాఖపట్నంలో అందమైనటువంటి భవనాలను కట్టించాము. కట్టించి అక్కడ ఒక ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినా అక్కడ ఉండేటటువంటి విధంగా సౌకర్యంతో, అట్లాగే ఇతర దేశ అధ్యక్షులు వచ్చినా కానీ అక్కడ ఉండొచ్చు, అట్లాగే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలు వచ్చినా అట్లాంటి వాళ్ళు అక్కడ ఉండొచ్చు, అట్లాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినా అక్కడ ఉండొచ్చు అనేటటువంటి విధంగా ఆయన చెప్పారు. అట్లాంటి సౌకర్యంతో అక్కడ కట్టించాము. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసేటటువంటిది ఏది, యోగా పేరుతో 300 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇది దుర్వినియోగమా, అది దుర్వినియోగమా చెప్పండి మీరే అని విలేకరులతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటిది దుర్వినియోగమా, చంద్రబాబు నాయుడు గారు యోగా పేరుతో పెట్టినటువంటిది అది దుర్వినియోగమా అన్నటువంటిది కామెంట్ తెలియచేయండి. నమస్తే.